ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో పోలవరానికి 12,000 కోట్లు బడ్జెట్ కేటాయించగా నిధులు సాధ్యమైనంత తొందరగా విడుదల చేయాలని జల్ శక్తి మంత్రిని కోరినట్లు తెలుస్తోంది. అలాగే పోలవరం ప్రాజెక్టు కాలువల ద్వారా నీటి తరలింపు కొరకు నిధులు మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ భేటీ ముగిశాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని మిర్చి రైతుల సమస్యపై చర్చించారు. మిర్చి రైతుల సమస్యపై ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కు సీఎం చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు దేశంలో 5 రాష్ట్రాలకు విపత్తులు, వరద సాయం కింద కేంద్రం తాజాగా నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విపత్తు, తుఫాను, కొండ చర్యలు విరిగిపడడం, వరదల సాయం కింద 5 రాష్ట్రాలకు మొత్తం 1,554.99 కోట్లు విడుదలయ్యాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలుండగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన 1,554.99 కోట్లతో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ 608.08 కోట్లు కేటాయించగా తెలంగాణకు 231.75 కోట్లు, నాగాలాండ్ కు 170.99 కోట్లు, ఒరిస్సాకు 255.24 కోట్లు, త్రిపురకు 288.93 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అత్యధికంగా నిధులను కేటాయించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర ప్రజల తరఫున సీఎం చంద్రబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.